అందుకే మీరు కార్యకర్తలు నేను కోరేది ఒక్కటే, కష్టం అవుతుంది. ఇడొక బబ్లు ఉన్నాడట కదా, ఎవడో ఒకడు తెలుసా, బబ్లు నిక్ నేమ్. ఈడొక పోలీస్ అధికారి బబ్లు అంటారట ఆయనను. బబ్లు సంగతి చెప్తాం కానీ ఆ బబ్లు ఎవడన్నా మా కార్యకర్తలు ఉన్న విషయాన్ని వడ్లు కొంటలేడనో, రైతు బంధు రాలేదనో, రైతు బీమా ఎగబెట్టినవనో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే మా కార్యకర్తల్ని దెబ్బలు కొడుతుండట. మొన్న మా తమ్ముడు మా శ్రీకాంత్ను 2వ తారీఖు నాడు కొట్టిండని తెలిసింది. బిడ్డ బబ్లు, రేపు మా శ్రీకాంత్ చేత కేసు పెట్టించి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మా శ్రీకాంత్ ఎంత బాధపడ్డాడో ఆ బాధ ఏందో నీకు రుచి చూపిస్తాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదగా ఉంటే మర్యాద. మీరు కాపాడతాడా మీ ఎమ్మెల్యే? కాపాడతాడా ఈ రేవంత్ రెడ్డి నిన్ను? రేపు రేవంత్ రెడ్డి ఉంటాడా? ఆలోచించుకోవాలి. అరే కింద పోలీస్ కానిస్టేబుల్లే మళ్ళా కేసీఆర్ రావాలంటారు. ఇలా నువ్వు ఏ కానిస్టేబుల్ అయినా పక్కకు తీసుకుపోయి అడుగు. వాళ్ళ టీఏలు బంద్ అయిపోయినాయి, వాళ్ళ సరెండర్ లీవ్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా నేను ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా 3 నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇచ్చిన, బరాబర్ టీఏ పైసలు ఇచ్చిన. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్ లేదు, టీఏ బిల్లు లేవు, స్టేషన్ అలవెన్స్ లేదు, అంత ఆగమైపోయింది. నిన్న ఇవాళ ఆయన ఆరోగ్య భద్రత కూడా బంద్ అయిపోయింది. ఆ ఆరోగ్య భద్రత బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య బీమా అని 1.5% జీతంలో కోత పెట్టిండ్రు. రేపు మీరు ఏమి డౌట్ పెట్టుకోకుండ్రి, కానిస్టేబుల్ల ఓట్లు, పోలీసు వాళ్ళ ఓట్లు అన్ని కూడా బీఆర్ఎస్కి పడతాయి. రైతుల ఓట్లు మనకే పడతాయి, విద్యార్థుల ఓట్లు మనకే పడతాయి.